సో నెక్స్ట్ టాపిక్ ఐడెంటిఫైయింగ్ ద పిచ్ ఆర్ స్రిల్నెస్ ఆఫ్ ది సౌండ్. ఒక సౌండ్ యొక్క పిచ్ లేదా స్రిల్నెస్ను ఐడెంటిఫై చేయడం. ప్రీవియస్ క్లాస్లో మనము సైలెన్స్ డెసిబుల్స్ యొక్క వాల్యూస్ చూసినాము. టోటల్ సైలెన్స్ 0 డెసిబుల్స్, విస్పర్ యొక్క సౌండ్ 15 డెసిబుల్స్, నార్మల్ కన్వర్జేషన్ 60 డెసిబుల్స్ ఉంటుంది, లాన్ మూవర్ వచ్చేసి 90 డెసిబుల్స్ ఉంటుంది, కార్ హార్న్ యొక్క సౌండ్ 110 డెసిబుల్స్ ఉంటుంది, జెట్ ఇంజన్ 120 డెసిబుల్స్ ఉంటుంది, గన్ షాట్ లేదా ఫైర్ క్రాకర్ వచ్చేసి 140 డెసిబుల్స్ ఉంది. సో నెక్స్ట్ పిచ్ ఎలా ఉంటుంది, స్రిల్నెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. దీనికోసం ఒక యాక్టివిటీ చేద్దాం. వుడెన్ టేబుల్, 2 హ్యాక్సా బ్లేడ్స్, మెటల్ స్కేల్స్ తీసుకొని పిక్చర్లో చూపించినట్టు ఒక టేబుల్ మీద 2 హ్యాక్సా బ్లేడ్స్ని ఒకటి ఎక్కువ డిస్టెన్స్లో ఒకటి తక్కువ డిస్టెన్స్లో టేబుల్ మీద పెట్టేసి దాని మీద బ్రిక్ పెట్టేసి సో వైబ్రేషన్స్ అండి ఇలా చేయండి 2 వైబ్రేషన్స్. సో అలా చేసి వైబ్రేట్స్ బోత్ బ్లేడ్స్ అండ్ సేమ్ ఫోర్స్. వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి, సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని 2 to 3 టైమ్స్ చేసి అబ్జర్వేషన్స్ని రికార్డ్ చేసుకోండి. సో వాట్ డిఫరెన్స్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ వైబ్రేషన్స్ ఆఫ్ 2 బ్లేడ్స్. 2 బ్లేడ్స్లో వైబ్రేషన్స్ ఎలా డిఫరెన్స్ చూడొచ్చు. సో క్వాలిటీ ఆఫ్ సౌండ్లో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందా. We may notice that the number of vibrations produced are less in the 20 centimeters long blade when compared to the vibrations of the 5 centimeters long blade. సో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ అంటే వైబ్రేషన్స్ అనేటువంటివి లాంగ్ బ్లేడ్లో తక్కువగా వచ్చినాయి, బయటికి ఎక్కువగా ఉన్నటువంటి బ్లేడ్లో తక్కువగా వచ్చినాయి. 5 సెంటీమీటర్ లాంగ్ బ్లేడ్ ఉన్న మాత్రం ఎక్కువగా వచ్చుంటాయి, అంటే బయటికి తక్కువగా ఉన్నటువంటి బ్లేడ్లో ఎక్కువగా వచ్చుంటాయి అని చెప్తుంది. The sound produced by the 5 centimeter blade is more shrill when they compared to that of the 20 centimeter blade. బయటికి ఎక్కువగా ఉన్నటువంటి దాంతో కంపేర్ చేస్తే బయటికి తక్కువగా ఉన్నటువంటి బ్లేడ్ సౌండ్ అనేది ఎక్కువగా ఎక్కువగా శ్రిల్గా ఉంటుంది. స్రిల్నెస్ ఆఫ్ ఎ సౌండ్ ఈజ్ నోన్ యాజ్ పిచ్. పిచ్ అంటే ఏంటిదంటే అంటే స్రిల్నెస్ ఆఫ్ ఎ సౌండ్. స్రిల్నెస్ of a sound is called pitch. దాన్ని ఏమంటున్నాడు అంటే పిచ్ అని చెప్తున్నాడు. స్రిల్నెస్ ఆఫ్ ఏ సౌండ్ ఈజ్ కాల్డ్ పిచ్ అని చెప్తున్నాడు. సో ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ is called frequency. Is called frequency. So the pitch of the sound depends upon its frequency. Sound యొక్క pitch అనేది frequency మీదనే ఆధారపడి ఉంటుంది. So in above experiment number of vibrations per second in 20 centimeter blade is less. అంటే టేబుల్ మీద ఒక బ్లేడ్ ఇలా పెట్టినాం, ఒక బ్లేడ్ ఇలా పెట్టినాం కదా, దీంట్లో తక్కువగా ఉన్నాయి వైబ్రేషన్స్ అనేటివి, దీంట్లో తక్కువగా ఉన్నాయి, దీంట్లో ఎక్కువగా ఉంటాయని చెప్పినాడు ఇందాక. సో ఇట్ డినోట్ దట్ ఇట్ హ్యాస్ లో ఫ్రీక్వెన్సీ. దాని అర్థం దీంట్లో తక్కువగా ఉన్నాయంటే దీనికి లో ఫ్రీక్వెన్సీ ఉంది అని అర్థం. లో ఫ్రీక్వెన్సీ, దీనికి హై ఫ్రీక్వెన్సీ ఉంది అని అర్థం. సో హై ఫ్రీక్వెన్సీ. Whereas the number of vibrations per second are more in 5 centimeter blade అని చెప్పినాడు కదా, హై ఫ్రీక్వెన్సీ. Thus the sound produced by a short blade means this. దీని ద్వారా వచ్చినటువంటి సౌండ్ ఎక్కువ పిచ్ ఉన్నటువంటిది, హై పిచ్ ఉన్నటువంటిది అని చెప్తుంది. దీనికి లో పిచ్ ఉన్నటువంటిది, లో పిచ్ సౌండ్. సో whereas low pitch. So you can conduct the experiment with different lengths of the blades or metal scales and we can note the observations also. A bird makes high pitch sound and lion makes a low pitch roar. Bird అనేది హై పిచ్ ఉన్నటువంటి సౌండ్ ని క్రియేట్ చేస్తుంది, whereas lion అనేది లో పిచ్ roar. Which one produces the sound more frequency అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నటువంటిది
బర్డ్ అని చెప్పొచ్చు. యూ కెన్ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇన్ ద నేచర్, ఇన్ అవర్ డైలీ లైఫ్ విచ్ ఆర్ కమింగ్ ద లో పిచ్ అండ్ హై పిచ్ సౌండ్. నార్మల్ సౌండ్ కన్సిస్ట్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్. నార్మల్గా మాట్లాడేటువంటి సౌండ్లో మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒక చిన్న యాక్టివిటీ ఇక్కడ, ఒక చిన్న మెయిన్ పాయింట్ ఏంటంటే పిచ్ ఆఫ్ ది వాయిసెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో చూస్తే పిచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాయిసెస్: లయన్ లెస్ దాన్, అడల్ట్ మెన్, నెక్స్ట్ అడల్ట్ మెన్, చైల్డ్, ఇన్ఫాంట్, ఇన్సెక్ట్స్. అడల్ట్ మ్యాన్, adult men, adult women, less than, child, less than infant, less than insect. సో ఇలా ఉంటుంది పిచ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్లో చూస్తే. అసెండింగ్ స్మాల్ టు బిగ్ అంటే లయన్కి తక్కువగా ఉంటుంది, అడల్ట్ మ్యాన్కి ఇంకా తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు కంపేర్ చేసినప్పుడు అడల్ట్ మ్యాన్కి ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. సో నార్మల్ సౌండ్లో ఎలా ఉంటాయంటే ఫ్రీక్వెన్సీస్ మిక్స్డ్గా ఉంటాయి. నార్మల్ సౌండ్లో ఫ్రీక్వెన్సీస్ మిక్స్డ్గా ఉంటాయి. సో ఇన్ అవర్ లైఫ్ డైలీ యాక్టివిటీస్లో అబ్జర్వ్ చేస్తే కనుక మెనీ సౌండ్స్ని మనం వింటూ ఉంటాం. జనరలీ డూ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ సౌండ్ దట్ వీ హియర్. మనం వింటున్నటువంటి ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. Different sounds may be produced with different frequencies with different amplitudes also. For example, different sounds produced in the classroom before the commencement of the class. క్లాస్ స్టార్ట్ కాకముందు మన క్లాస్ రూమ్లో చాలా మంది మాట్లాడుకుంటుంటారు. సో అందరి వాయిసెస్ని మనం వింటుంటాం. ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్ దీస్ సౌండ్స్ వీ కెన్ ఫైండ్ దట్ నో 2 persons ప్రొడ్యూస్ ద సేమ్ సౌండ్. బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఏ ఇద్దరి సౌండ్స్ కూడా సేమ్గా ప్రొడ్యూస్ కావు. So the variation in pitch and amplitude of the sound during our speech help us to communicate with others in the form of the language. సో మన పిచ్లో ఆంప్లిట్యూడ్లో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్లనే మనం ఇంకొకరితో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాడు. మ్యాన్ హ్యాడ్ నో డెవలప్డ్ లాంగ్వేజ్ బట్ హీ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద సైన్స్ అండ్ సమ్ సౌండ్స్ విచ్ హ్యాడ్ నో రిటర్న్ ఈక్వలెంట్. ఒకవేళ లాంగ్వేజ్ కనుక డెవలప్ కాకుంటే కమ్యూనికేషన్ అనేది గుర్తుల ద్వారా, సైన్స్ ద్వారా, SIGNS వీటి ద్వారా జరిగేది ఒకవేళ లాంగ్వేజ్ అనేది డెవలప్ కాకుంటే అని చెప్తున్నాడు. లేటర్ ఇన్ ద ప్రాసెస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దీస్ సౌండ్స్ బికేమ్ ద సోర్స్ ఆఫ్ ద మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ అండ్ ఈవెన్చువల్లీ వాజ్ కన్వర్టెడ్ ఇన్ ద రిటర్న్ ఫార్మ్స్ ఆల్సో. సో తర్వాత లాంగ్వేజెస్ డిస్కవర్ జరగడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. లాంగ్వేజ్ తర్వాత వాటిని రాయడం కూడా, డెవలప్ చేయడం కూడా జరిగింది. అది దానివల్ల ఇంకా ఫుల్ ఫామ్ ఆఫ్ లాంగ్వేజెస్ విచ్ వి ఆల్ యూజ్ నౌ టు కమ్యూనికేట్ ఆల్సో, అది కూడా డెవలప్ అయింది. మనం రీసెంట్గా కమ్యూనికేట్ చేయడానికి లాంగ్వేజెస్ ఫుల్ ఫామ్ ఎలా యూజ్ చేస్తున్నామో అది కూడా డెవలప్మెంట్ జరిగింది. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ అనిమల్స్ ఆల్సో టు హ్యావ్ ద మెకానిజం ఆఫ్ కమ్యూనికేషన్ బై ప్రొడ్యూసింగ్ సౌండ్స్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఆంప్లిట్యూడ్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్. మనమే కాదు, ఎనిమల్స్ కూడా ఒక మెకానిజం కమ్యూనికేషన్లో అవి ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి. ఒక కమ్యూనికేషన్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక మెకానిజం కూడా వాటికి ఉంటుంది. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో, డిఫరెంట్ ఆంప్లిట్యూడ్స్తో కూడా వాటికి అవసరమైనటువంటి లాంగ్వేజెస్ అంటే మెకానిజంను యూజ్ చేస్తున్నాయని చెప్తున్నాడు. ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్గాన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడ్యూసింగ్ సౌండ్స్. మెయిన్లీ సౌండ్ ప్రొడ్యూసింగ్లో కొన్ని ఆర్గాన్స్ అనేటివి కొన్ని ఉన్నాయి. ఏంటి ఆర్గాన్స్ అంటే ఫస్ట్ వన్ వోకల్ కార్డ్స్, లిప్స్, వోకల్ కార్డ్స్, లిప్స్, నెక్స్ట్ టీత్ అండ్ టంగ్, నాస్ అండ్ థ్రోట్. సో ఇవి మెయిన్గా మనం యూజ్ చేసినటువంటివి. Naturally, the words that we utter do not have a single sound but are a combination of sounds with different frequencies and amplitudes. మనం మాట్లాడేటువంటి వర్డ్స్, ప్రతి ఒక్క వర్డ్ అనేటువంటి పదం అంటే ఒక సింగిల్ సౌండ్తో వచ్చినటువంటి కాదు,
కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సౌండ్స్ అండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ ఆంప్లిట్యూడ్స్. రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఆంప్లిట్యూడ్తో కలిసి వచ్చినటువంటివే మనం మాట్లాడేటువంటి వర్డ్స్ అని చెప్తున్నాం. ద సౌండ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ఈచ్ లెటర్ పొసెసెస్ ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. సో ప్రతి ఒక్క వర్డ్లో వచ్చేటువంటి లెటర్లో ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం మాట్లాడేటువంటి వర్డ్లో ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్కటి. దస్ ద వర్డ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ లెటర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. సో కాబట్టి ఒక వర్డ్ అనేది డిఫరెంట్ లెటర్స్తో ఏ విధంగా అయితే ఫామ్ అవుతుందో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో కూడా ఉంటుంది. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి జనరలీ ఏ వర్డ్ ఈజ్ ఏ సౌండ్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్. ఒక వర్డ్ని మనం ఏమనొచ్చు అంటే ఏ వర్డ్ ఈజ్ ఏ సౌండ్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్. మిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్తో ఉన్నట్టు. సో సమ్టైమ్స్ ద సేమ్ వర్డ్ ఈజ్ అటర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ టు ఎక్స్ప్రెస్ ద డిఫరెంట్ ఎమోషన్స్. మనం డిఫరెంట్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకటే వర్డ్ని డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ నో ఈజ్ అటర్డ్ ఇన్ డిఫరెంట్ పిక్చర్స్ టు ఎక్స్ప్రెస్ ద నెగిటివిటీ, యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్. నెగిటివిటీ మనకు వద్దు అని చెప్పేదానికి నో అంటాం. యాంగర్ కోపంలో నో అనేదానికి వేరే విధంగా ఉంటుంది. ఫ్రస్ట్రేషన్లో నో అంటాం, అది కూడా వేరే సిచ్యువేషన్లో ఉండదు. సో అంటే ఒకటే వర్డ్ నో అనేటువంటి వాటిని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వద్దు అనేదానికి ఒకలాగా చెప్తాం నో అని సింపుల్గా. యాంగర్ కోపంగా ఉన్నప్పుడు నో అనేది వేరేలాగా చెప్తాము. ఫ్రస్ట్రేషన్లో ఒకలాగా చెప్తాం. అంటే ఒకటే వర్డ్ని మనం డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం.